ఈరోజు బెండకాయ ఎండు చేపలు పులుసు అయితే చేస్తున్నానండి కర్రీ. దీంట్లో కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం, ఫుల్ వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇదిగోండి బెండకాయలు, కొన్ని ఇంట్లోనే ఎండబెట్టుకున్న ఎండు చేపలు, ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. ఒకసారి నూనెలో వేసేస్తాను. ఫ్రై చేసిన తర్వాత పులుసులోకి కూడా ఇక్కడ తీసేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ఎగురు కాదు కదా, పులుసు పెట్టుకుంటున్నాం కదా, అందుకు. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు, బెండకాయ ముక్కలు కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట బెండకాయ పులుసు అనేది. ఇదిగోండి కల్లుప్పు, పసుపు, కారం ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం. ఇదిగోండి ఈ విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత అన్నీ వేసుకుని కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. కొంచెం వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకొని మనం పక్కన వేయించి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, ఇవి కూడా వేసేస్తున్నాను. మరి ఇవి కూడా ఉడకాలి కదా, అందుకే ఇప్పుడే వేసేస్తున్నాను అన్నమాట. పాతకాలంలో అయితే ఈ బెండకాయ, చిన్న చేపల పులుసు, పచ్చి చేపలు అవి బాగా ఉండేవాళ్ళు. టేస్ట్ కూడా చాలా బాగుండేది. ఇట్లా కలగలుపు కూరలు ఇప్పుడు వండుకోవట్లేదన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏ విధంగా చేస్తున్నానో మీకు కూడా తెలుస్తుంది అన్నమాట. ఇవన్నీ పులుసులో ఇట్లా పచ్చి కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ఉడికిందో లేదో చూద్దాము. అది చూసారా, చక్కగా ఉడికిపోతుంది. ఈ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మాత్రమే మనం చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. ఇంకా కొంచెం ఎగిరిన తర్వాత అప్పుడు వేసుకుందాం చింతపండు పులుసు. చక్కగా ఉడుకుతుంది. ఇదిగో చూడండి, చక్కగా ఎగిరిపోయింది. ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే వేసుకున్నాం. చింతపండు పులుసు ఇదిగో కలుపుకొని ఒక బౌల్లో పోసుకున్నాను. ఇవన్నీ పోసేసుకున్నాం. దీంట్లో కూడా ఇంకా చక్కగా ఈ చింతపండు పులుసుతో మొత్తం ఆ చేప ముక్కలు కానీ బెండకాయలు కానీ మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకుంటే చక్కగా ఆ ముక్కలకు కూడా పడుతుంది అన్నమాట. ఇంకా మూత పెట్టేసుకుంటే చక్కగా ఎగిరిపోతుంది. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇదండి చక్కగా ఎగిరిపోయింది చూసారా. చక్కగా అయిపోయింది. ఇప్పుడు
ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకుందాం. ఎండు చేపలు బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇంతే కర్రీ చేసుకుంటాం. చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో తింటే పిల్లలు కూడా, బెండకాయలు కూడా ఉంటాయి కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇదిగోండి లాస్ట్గా కొత్తిమీర వేసేసుకుని దించేసుకుందాం. ఇట్లా ఒకసారి తిప్పేసుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే అయిపోయినట్టే కర్రీ అయితే. ఇదిగోండి సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకున్నాను. ఇంతేనండి బెండకాయ ఎండు చేపల పులుసు అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. పదే ఎందుకు చెప్తున్నానంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కొత్తగా వీడియో ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఫుల్ వీడియో చూస్తేనే నేను ఏ విధంగా చేశాను అనేది తెలుస్తుందండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. Thank you for watching.